రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మారిన పరిస్థితులతో ఇండియా పాక్ మ్యాచ్ కి క్రేజ్ తగ్గింది. మ్యాచ్ ను నేరుగా చూసేందుకు కూడా ఫ్యాన్స్ సెలబ్రిటీలు ఆసక్తి చూపడం లేదు. పూర్తి స్థాయిలో టికెట్లు అమ్ముడు పోవడం లేదు. ఇక ధరలు తగ్గించిన అంతంత మాత్రమే స్పందన వస్తుందని కూడా తెలుస్తుంది. స్టాండర్డ్ టికెట్ ధరను మొదట 475 తిర్హమ్స్ గా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. 350 తిర్హమ్స్ గా తగ్గించినా కూడా ఇంకా టికెట్స్ అమ్ముడుపోవట్లేదు. ఇక 2 ప్రీమియం సీట్ల ధర 4 లక్షలు అయితే ప్రీమియం సీట్లకు మరీ తక్కువ రెస్పాన్స్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. మారిన పరిస్థితులతో ఇండియా పాక్ మ్యాచ్ కు క్రేజ్ తగ్గింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, ఏంటి అసలు అంటే మ్యాచ్ చూసేందుకు కూడా ఇక్కడ టీవీల ముందు కానీ అక్కడ స్టేడియంలో కూడా ఎప్పుడు కూడా భారీగా జనసంద్రోహంతో నిండిపోయి ఉండేది. అంటే ఫీవర్ కూడా ముందు, అంటే మ్యాచ్ వస్తుందంటే కూడా ఒక 10 రోజుల ముందు నుంచి కూడా ఆ ఫీవర్ అనేది మనకు కనిపించేది. కానీ ఇప్పుడు కనిపించట్లేదు. టికెట్స్ రేట్స్ తగ్గించినా కూడా అభిమానుల ఆసక్తి చూపకపోవడం, అలాగే సెలబ్రిటీస్ కూడా చూపకపోవడం ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుంది అసలు? యా దీపిక, అండ్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకనంటే దాదాపు మనకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంతలేకల్లా మనము చాలా ప్రత్యేకంగా ఇండియా గేట్ చాలా అందంగా రెడీ చేసినటువంటి ప్లేస్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇండియా గేట్ ఎదురుగా ఉన్నాం. ఎటువంటి స్క్రీన్స్ కూడా లేదు. చాలా నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉంది ప్రస్తుతానికి మాత్రము. చాలా మటుకు ఢిల్లీలో మనకు ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో కూడా చాలా మంది సెలబ్రేషన్స్ కి దాదాపు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మ్యాచ్ ఉంది అంటే కానీ ముందుగానే దాదాపు 24 గంటల ముందుగానే దానికి సంబంధించినటువంటి సంబరాలను కూడా ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి నెలకొని ఉండేది. కానీ ఈసారి మనకు T20కి సంబంధించినటువంటి ఆసియా కప్ దాదాపు 2 సంవత్సరాలకు ప్రతిసారి నిర్వహించేటటువంటిది. ఈసారి పహల్గావ్ దాడి తర్వాత మొదటిసారిగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. దాదాపు ఒకవైపు 2 అంటే భిన్నాభిప్రాయం వినపడుతుంది. ఒకటి వచ్చేసేసి మనకు నిర్వహించాలి అన్నది ఒక కోణము, ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో మరొకరు ఏదైతే పహల్గావ్ దాడి తర్వాత బాధితులు మాత్రము ఖచ్చితంగా ఇది నిర్వహించరాదు అంటూ కూడా మరొక కోణం వినపడుతుంది. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి యువకులు చాలా మంది డిఫరెంట్ ఫీల్డ్ అనుకోవచ్చు, చదువుకునే వాళ్ళు అనుకోవచ్చు, ఉద్యోగాలు చేసే వాళ్ళు అనుకోవచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఇక్కడ ఏదైతే మనకు ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్ అంతలకల్లా చాలా ఎప్పుడు కూడా ఒక పెద్ద సెలబ్రేషన్స్ ఉండేది. కానీ ఈసారి మాత్రం చాలా సైలెంట్గా ఉంది. అసలు మీరందరూ కూడా కాలేజెస్ క్యాంపస్లో కానీ జాబ్స్లో కానీ ఒక ఫీవర్ అనేది మాత్రం జ్వరంగా ఉండేది చాలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఈసారి అలాంటిది లేదు. ఏంటి రీజన్ ఏంటంటే మ్యామ్, పెల్గాంలో జరిగిన దాడి ఏదైతుందో అది మన మనోభావాలని కాకుండా దేశాన్ని రక్తపాతం చేసేలాంటి సిచ్యువేషన్. అది ఇండియా పాకిస్తాన్ మధ్య అంత పెద్ద యుద్ధం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ చేసి జైషా వాళ్ళ నాన్న తండ్రి అమిత్ షానేమో ప్లాన్లు వేసాడు పాకిస్తాన్ ఎట్లా గొడవ పడాలని. జైషానేమో ఇట్లా క్రికెట్ మ్యాచ్ పెట్టించి వీళ్ళు అంటే దేశ ఎమోషన్స్కి వీళ్ళకి వాల్యూస్ లేవా. ఇంకొకటి ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇంత పెద్ద మారణ కాండ జరిగినప్పుడు వీళ్ళు మ్యాచ్ ఎలా ఆడతారు? అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆడాలనే సందేశం కూడా ఎలా ఇస్తారు? అంటే ఇండియాలో జరిగిన మారణకాండ జరిగిన మన మనోభావాలు క్రికెట్ అభిమానులు మాత్రము ఇది క్రికెట్ ఆడగానే చూడాలి కానీ దేశానికి సంబంధించింది కాదు కదా అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? దేశాన్ని వేరేలాగా చూడడము అది ఎంతవరకు కరెక్ట్? ఇది మన దేశానికి మన మనోభావాలకు ఉండాల్సిన సిచ్యువేషన్ ఇది. సార్ మీరు చెప్పండి, ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్? అసలు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి చాలా మంది ఇప్పుడు డిఫరెంట్, మీ ఫ్రెండ్ ఒక విధంగా చెప్పారు, మీరేమంటారు?
ఎలాగైతే మా మిత్రులు చెప్పారో పహల్గామ్ దాడి తర్వాత మేము భారతదేశ పౌరులం అందరం చాలా బాధతో ఉన్నాం. ఆ బాధతో కోలుకోలేక ఇంకా బాధలో ఉంటే కూడా అమిత్ షా ఏమో రాజకీయాల కోసం వాళ్ళ కుట్రల కోసం ఈ మ్యాచ్ను నిర్వహిస్తూ ఉన్నారు. మళ్ళీ ఏదైనా కావాలి, ఇన్సిడెంట్ జరగాలి, మళ్ళీ వచ్చే బీహార్ ఎన్నికల్లో కొరకు లబ్ధి చెందాలని ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని మేము బైకాట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ వేలో చూసుకొని ఈ క్రికెట్ గేమ్ ఆడుతున్నారని అంటారా? తప్పకుండా అమిత్ షా, నరేంద్ర మోదీ గారు కాకపోవచ్చు, మరి ఇతర బీజేపీ నాయకులు ఉండొచ్చు. వాళ్ళందరూ కేవలం రాజకీయ లబ్ధి చెందాలని బీహార్లో జరిగేటువంటి ఎన్నికలకు ఇలా కూడా అనుకోవచ్చు కదా. ఎందుకు ఇండియా ఇప్పుడు అంటే ఈసారి అంటే భారత్కి ఈసారి ఏదైతే పగ్గాలు వచ్చింది అంటే మనకు క్రికెట్ ఏదైతే ఉందో చెయ్యాలని, అయితే ముఖ్యంగా ఒక పాకిస్తాన్ మీద మనది పైచే ఉండాలనే విధంగా కూడా ఆలోచించవచ్చు కదా. ఎందుకు ఇలా నెగిటివ్ ఎందుకు అనుకోవాలి? నెగిటివ్ అంటే మేడం ఇప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు మన ఆర్మీ వాళ్ళు ఎంతోమంది చచ్చిపోవడం జరిగింది. దాన్ని బట్టి దృష్టిలో ఉంచుకోవాలి, గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని పహల్గామ్ని ఒక ఇన్సిడెంట్ అయిపోయింది అన్నట్టు ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త చేయడానికి అంతే తప్ప వీళ్ళకు దేశం మీద ఏం ప్రేమ లేదు. కేవలం రాజకీయం కొరకే ఉన్నారు వాళ్ళు. కేవలం రాజకీయ లబ్ధి, కేవలం ఇలాంటి ఎలక్షన్ రావడం వల్ల ఏదో ఒక కాండ సృష్టించడం, దాన్ని వీళ్ళేదో సింపథైజ్ చేసుకుందామనే ఒక సిచ్యువేషన్ తప్ప వీళ్ళకు దేశం పైన ప్రేమ అభిమానాలు ఏమో. ఎలక్షన్లు ఎట్లా గెలవాలి, ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, దానికి అటు ఇటు తిప్పి మళ్ళీ కాంగ్రెస్ని చుట్టాలి, లేకపోతే మళ్ళీ తర్వాత వీళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు. పాకిస్తాన్ వాళ్ళకు వీళ్ళకి ప్రేమ అంటారు. పాకిస్తాన్ పోయి బిర్యానీ తినేది వీళ్ళు, అమిత్ షానేమో పోయి బిర్యానీని వస్తాడు, జైషానేమో కమర్షియల్గా. ఎప్పుడు అమిత్ షా ఎప్పుడు వెళ్ళేసి తిన్నాడు బిర్యానీ? అదే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారు వెళ్ళారా లేదా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత పెద్ద ఇష్యూ, అది మన ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు బీసీసీఐ చైర్మన్ జైషా ఉన్నారు. జైషా దీన్ని కండక్ట్ ఎందుకు చేయాలి? అసలు పాకిస్తాన్ అనే ఒక టీంనే బ్లాక్ చేసేసేయాలి. అసలుకి మనకు వాళ్ళకు సంబంధమే లేదు, అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు మనకు బాగా ఎమోషన్తోని, మన రక్తపాతంతోని వీళ్ళు ఎలక్షన్లకు పోదామని ఇలాంటి క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి బీసీసీఐ చైర్మన్ పదవి జైషా గారిని ఎందుకు ఇచ్చారు? దేశంలో చాలా మంది క్రికెటర్లు ఉన్నారు, క్రికెట్కి సంబంధించి ఎంతో మంది అవగాహన చెందిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఇస్తే క్రికెట్ అనేది ఇంటర్నేషనల్ పరంగా ఏమో ఇండియాలో ఆడే ప్లేయర్ గుర్తింపు వస్తుంది. వాళ్ళకి ఇవ్వకుండా ఎందుకు అమిత్ షా గారి కొడుకునే ఇచ్చారు జైషా గారిని? మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఏదైతే మ్యాచ్ ఉందో ఆడాలా వద్దా? సో పాలిటిక్స్ విచారం పక్కన పెడితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంపల్సరీగా ఆడి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రావెలర్, సో వేరే దేశాల నుంచి మన ఇండియాకి ట్రావెలర్స్ వస్తుంటారు. ఒకరికి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేసి నేను ట్రావెల్ ఆపలేను, సరేనా? ఇప్పుడు రీసెంట్గానే ఒక ఫారినర్కి రేప్ అండ్ మర్డర్ జరిగింది. అలా నేను ట్రావెల్ ఆపలేను, ఎందుకంటే అది నా హాబీ, నా ప్యాషన్ అది. సో అలానే ఇండియాకి క్రికెట్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేది ఇండియా ప్రతి ఒక్క బ్లడ్లోనే ఉండాలి అది. ఎందుకంటే ఇప్పుడు మనం ఊరికే ఉన్న పహల్గామ్ అటాక్ జరిగింది, మనమేం హాని చేయలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళే వచ్చి కెలుక్కున్నారు మనతో. మనకి దానికి ప్రత్యుత్తరంగా ఆపరేషన్ సింధూర్ చేసాము. సో మనము ఊరికే ఉన్నా పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తారు. సో ఊరికే ఉన్నా చేస్తారు, ఉండకపోయినా చేస్తారు. ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇందులో ఇండియా గెలిచి వాళ్ళకి ఉత్తరం చెప్పాలి, ఆన్సర్ చేయాలి. సో ఎందుకంటే ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ చాలా జరిగాయి. అందులో మనం గెలిచాము, కొన్ని ఓడాము. ఎప్పుడైతే మనం గెలిచామో అప్పుడు ఇండియాలో పెద్ద సంబరమే జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఓడామో అప్పుడు అందరూ సైలెంట్ గా ఉంటారు. అదే ఎప్పుడైనా పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ వాళ్ళు ఏమీ చేయరు, ఏదో ఒక 10 మంది సెలబ్రేట్ చేసుకుంటారు, ఊరికే అవుతారు. అదే ఇండియా గెలిస్తే ప్రతి ఒక్క స్టేట్ లో, ప్రతి ఒక్క విలేజ్ లో పెద్ద సెలబ్రేషన్సే జరుగుతాయి. పవన్, మీరు చెప్పింది మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడరాదు అంటున్నారు. ఇప్పుడు తను ఉండి ఖచ్చితంగా ఆడాలి అంటున్నారు. దీని గురించి కామెంట్ ఏంటి? మేడం, నేను ఏమంటున్నానంటే వాళ్ళు మన పైన అటాక్ చేయొచ్చు, మళ్ళా మనం వాళ్ళతో స్పోర్ట్ ఆడడం, అదైతే నేనైతే దాన్ని ఏకీభవించలేను, దాన్ని సపోర్ట్ చేయను ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే మనకు ప్రతిసారి వాళ్ళతో తను చెప్పింది క్రికెట్ గా చూడాలి, ఖచ్చితంగా క్రికెట్ గా చూడాలి. ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే మ్యాచ్ ఉందో అది ఒక క్రికెట్ గా చూడాలి, కానీ పహల్గామ్ దాడికి దానికి అటాచ్ చేయరాదు అని అంటున్నారు. ఇందాక తను అన్నటువంటి దీనిపైన తనకి కౌంటర్ ఏంటి? మనం అంటే కౌంటర్ ఇవ్వడానికి ఆయన పక్క దేశం ఆయన కాదు, అండ్ నేను ఇంకో దేశం కాదు. వీఆర్ ఇన్ వన్ స్టేట్ అండ్ హీఈస్ మై బ్రదర్. అంటే యాజ్ ఏ
ఇక్కడ దేశాల పరంగా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన చెప్పే దాని మీద ఏంటి అని నేను అడుగుతున్నా. ఆయన కోణంలో స్పోర్ట్స్ మెన్ లాగా ఆయనకున్న వ్యూ అది. బట్ నేను దాన్ని చాలా దగ్గరగా ఫీల్ అయ్యి నా మనసుకు బాధ అయి చెప్తున్నాను. ఏంటంటే వాళ్ళు ఒక్కసారనే కాదు, ఇది వరకు కూడా ఆ స్టేడియంలో కాల్చి చాలా మంది చంపారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఇంత పెద్ద అటాక్ అయింది. కాబట్టి ఇది అది స్పోర్ట్ లా కాకుండా మ్యాచెస్ గెలవడం ఓడిపోవడం కాకుండా వాళ్ళు పర్సనల్ అటాక్ వచ్చి ప్రతిసారి మనల్ని చంపుతున్నారు. మనం వాటికి ప్లాన్లు వేసుకుంటున్నాం. మళ్ళీ దీంట్లో నేనేమంటే దీన్ని కమర్షియల్ అసలు ఇందాక ఒకటి అన్నాం, అమిత్ షా కొడుకుకే ఎందుకు బీసీసీఐకి ఇవ్వాలి అనేసి ఒక క్వశ్చన్ ఇస్తారు. ఇందాక మీ మిత్రుడు కూడా అన్నారు. అసలు దీనిపై ఏంటమ్మా, ఏమైనా మాట్లాడగలుగుతావా? అది నాకు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళ పెద్ద వాళ్ళని నేను ఎదిరించలేను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే లైక్ చూడండి, ఇప్పుడు మనం సైలెంట్ గా ఉన్నా కూడా పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తారు. మనం ఇప్పుడేమో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పెట్టిన తర్వాత వాళ్ళు అటాక్ చేస్తుంటే ఏమో ఇండియా మ్యాచ్ పెట్టడం వల్ల ప్రాబ్లం వచ్చింది అని చెప్పొచ్చు. మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏమీ పెట్టలేదు, అయినా వాళ్ళు అటాక్ చేశారు. ఎందుకు? అది వాళ్ళకి మా ఇండియా అంటే ఒక కక్ష ఉంది. నువ్వు ఏమి చేసినా, నువ్వు తిన్నా కలుస్తారు, వాళ్ళు పడుకున్నా కలుస్తారు, మ్యాచ్ ఆడినా కలుస్తారు, ఆడకపోయినా కలుస్తారు. సో మ్యాచ్ ఆడితే ఏమంటే వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది. ఇండియా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లైక్ అటాక్ చేసినా మనకి ప్రత్యుత్తరంగా దాడి చేస్తారు, మ్యాచ్ పెట్టినా కూడా ప్రత్యుత్తరంగా గెలిచి ఆన్సర్ చెప్తారు అనేది మనం అంటే ఒక భయం పుడుతుంది. ఆ భయం పుట్టాలి వాళ్ళకు. ఇప్పుడు నెక్స్ట్ టైం అటాక్ చేయాలంటే క్రికెట్ తోటే భయం పుట్టాలి అంటూ క్రికెట్ తో మాత్రమే అని చెప్పట్లేదు, ఏదే స్పోర్ట్స్ అవ్వచ్చు, అటాక్ అవ్వచ్చు, ఏదే అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అటాక్ చేశారు మనతో, ఇప్పుడు మనం ఏమైనా వాళ్ళకి ఏమైనా కెలుక్కున్నాం, లైక్ మీరు రండి మమ్మల్ని అటాక్ చేయండి, మనం అడగలేదు. వాళ్ళే ఒక కక్షతో అటాక్ చేశారు. మనం దానికి ప్రత్యుత్తరంగా ఆపరేషన్ సింధూర్ చేసాము. ఇప్పుడు కూడా క్రికెట్ మ్యాచ్ కూడా అలాంటిదే. లైక్ మ్యాచ్ జరుగుతుంది, దానికి మనము గెలిచి చూపించాలి. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ అవ్వచ్చు, ఒక అటాక్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఏదైనా కానీ దేశ రక్షణతోనే జరగాలి. మన దేశాన్ని పైమెట్టు వరకు తీసుకెళ్లాలంటే పాకిస్తాన్ వాళ్ళపైన ఎందులో అయినా కానీ గెలిచి చూపించాలనేది నా అభిప్రాయం. మనకు అసలు వాళ్ళు మనకు ఎలాంటి సాటి రారు, పోటీ కాదు. అసలు నాట్ ఈవెన్ దే ఆర్ అవర్ కాంపిటేటర్స్. అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకనే మన పైన ఇలాంటి అటాక్లు చేస్తారు. నేనేమంటున్నా అంటే మనం చావడానికి సిద్ధం లేదు. మనము ఎలాంటి దాంట్లో మన కంటే ఎక్కువ పోటీ పడుతున్న దేశాల మీద మనము టెక్నాలజీ ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా ఈ విధంగా క్రికెట్ ఆడి పోటీలో చూపించాలి అన్న దాంతో కూడా క్రికెట్ మ్యాచ్ పెట్టినట్లు కూడా అనుకోవచ్చు కదా. అంటే నేనేమంటున్నా మేడం, ఈ ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ వాళ్ళు ఎందుకు చేసుకోవట్లేడు అంటే మన రక్తపాతాల మీద వాళ్ళు కమర్షియల్గా స్పోర్ట్స్ మెన్సే కావచ్చు, డీసీఐ చైర్మనే కావచ్చు, వాళ్ళ నాన్ననేమో పాచికలేసి ఇలా వేయాలి అలా వేయాలని అంటాడు, ఈడేమో కండక్ట్ చేసి అట్లా చేస్తాడు. అందుకే నేనేమనంటే ఒక మేధావిని, ఒక క్రికెట్ గురించి తెలిసిన ఒక మేధావిని దానికి చైర్మన్ చేస్తే దాన్ని చేయొచ్చు. వీనికి క్రికెట్ బాలే పట్టుకోరాదు, బ్యాటే పట్టుకోరాదు, ఆడరాదు, అట్లాంటి చేస్తే ఇట్లాంటివి లెక్కలే ఉంటాయి. కాబట్టి ఏమంటారు, ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి, ఎమోషన్ని రెస్పెక్ట్ చేయండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటారు. మన మనుషులకు హాని జరిగింది, రక్తపాతం అయింది, మనం బాధింపబడ్డాం. అట్లాంటి అంటే ప్రతిసారి వాడు అటాక్ చేస్తుంటే మనం చనిపోవాలి, అయినా కానీ మనతో ఆడాలి అని బ్లాక్ చేసి వాడాలి, అవసరమే లేదు అసలు. వాళ్ళ వల్ల నష్టం, ప్రపంచానికే నష్టం. వాళ్ళు ఇప్పుడు ఒక రోటన్ ఎగ్ ఒక పెద్ద ట్రైన్లో ఉంటే అది ఏం చేస్తుంది అంటే మొత్తం ట్రైన్ అంతా ఖరాబ్ చేస్తుంది. సో ఇట్లాంటి రోటన్ ఎగ్స్ లాంటి వాళ్ళని మనం ఉంచుకోవద్దు. ఇప్పుడు మనం బాగుండాలంటే, మనం శుభ్రంగా ఉండాలి, మనం నీట్గా ఉండాలంటే ఇట్లాంటి చెడుని దూరం చేయాలి. ఈ చెడుని పక్కన పెట్టడమే దేశ సురక్షతకు, దేశ యొక్క మోరల్స్కి, ఎత్తుల్స్కి, అన్నిటికీ కూడా మంచిది. దీపిక చూశారు కదా, భిన్నాభిప్రాయాలతో ఉన్నటువంటిది ఒకరు ఖచ్చితంగా ఏదైతే బీసీసీ ఏదైతే క్రికెట్ మ్యాచ్ చేపట్టిందో అది మాత్రము అది కొందరికి మాత్రమే సొత్తుగా ఉంది. అది ఏదైతే పహల్గావ్ దాడిలో అంటే మరణించినటువంటి వారికి మన దేశానికి ఒక భద్రత ముఖ్యము, తర్వాత పాకిస్తాన్ని బ్లాక్ చేయాలి, క్రికెట్ ఆడనే రాదంటూ ఒక వర్గం. కానీ మరొక వర్గము ఏదైతే ఉందో ఖచ్చితంగా క్రికెట్ని క్రికెట్గానే చూడాలి, ఖచ్చితంగా క్రికెట్ ఆడాలి, అదొక స్పోర్టివ్గా తీసుకోవాలి, అందులో కూడా మనదే పై చేయాలి అంటూ ఉన్నారు మరొక వర్గం. ఇది